నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. పాకిస్తాన్ పేరెత్తగానే మనకు మొదటగా గుర్తొచ్చేది ఉగ్రవాదం, మత ఛాందసవాదం, సైనిక ప్రభుత్వాలు, భారత్ పట్ల ఆ దేశం కనబరిచే అక్కసు. కానీ ఇస్లామిక్ దేశాలకు మాత్రం పాకిస్తాన్ బిచ్చగాళ్లను ఎక్స్పోర్ట్ చేసే కేంద్రంగా కనిపిస్తోంది. ఇస్లామిక్ దేశాలకు పెద్దన్న అయిపోవాలని కలలుగన్న పాకిస్తాన్ ఇప్పుడు ఆ దేశాలు చీకొట్టే స్థాయికి దిగజారిపోయింది. ఎందుకంటే పాక్ ప్రభుత్వం తీరుతో దేశం పూర్తిగా దివాళా తీయడంతో ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ బిచ్చగాళ్లు విమానం ఎక్కి తోటి ఇస్లామిక్ దేశాలకు, అరబ్ దేశాలకు వెళ్తున్నారు. పర్యాటకుల ముసుగులో అరబ్ దేశాలకు వెళ్ళి అక్కడ భిక్షాటన చేసి డబ్బులు కూడబెడుతున్నారు పాకిస్తానీయులు. ఈ పాకిస్తానీ బిచ్చగాళ్ళు యమా ప్రొఫెషనల్. వీసా కోసం అప్లై చేస్తారు. వీసా వచ్చిన తర్వాత విమానం ఎక్కి విదేశాలకు వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారి అసలు బిజినెస్ మొదలు పెడతారు. సౌదీ అరేబియా లాంటి దేశాల్లోనైతే ప్రతి చోట బాబు అంటూ బిచ్చమెత్తుకుంటారు. అలా విదేశాల్లో భిక్షాటన చేసిన తర్వాత వెనక్కి తిరిగి వచ్చి రిలాక్స్ అవుతూ చిల్ అవుతారు. టూరిస్టుల ముసుగులో సౌదీ అరేబియా లాంటి దేశాలకు వెళ్తున్న పాకిస్తాన్ బిచ్చగాళ్ల సంఖ్య కొంతకాలంగా పెరుగుతోంది. ఇదంతా ఓ మాఫియాలా తయారైంది. ప్రస్తుతం సౌదీ అరేబియాలోని బిచ్చగాళ్లలో 90% మంది పాకిస్తానీలే ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మక్కా, మదీనా లాంటి పవిత్ర క్షేత్రాలను సందర్శించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు సౌదీ వెళ్తుంటారు. దీంతో పాకిస్తానీలు కూడా హజ్, ఉమ్రా యాత్రికుల్లా సౌదీ వెళ్ళి పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చే సాటి ముస్లింల దగ్గర అడుక్కుంటారు. హజ్ యాత్రకు వెళ్ళడానికి పాకిస్తాన్ బిచ్చగాళ్లు తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. దీంతో హజ్ యాత్ర వీసా పొందడానికి ప్రయత్నిస్తున్న సగటు పాకిస్తానీలకు వీసా దొరకడం కష్టంగా మారుతోంది. సౌదీలో ఎక్కడ చూసినా పాకిస్తాన్ బిచ్చగాళ్లే కనిపిస్తున్నారు. దీంతో సౌదీ అరేబియా సీరియస్గా తీసుకుని పాకిస్తాన్ను హెచ్చరించింది. ఈ పరిస్థితిని నియంత్రించకపోతే ఆ ప్రభావం పాక్ నుంచి వచ్చే హజ్, ఉమ్రా యాత్రికులపై పడుతుందని వార్నింగ్ ఇచ్చింది. మక్కా, మదీనాల్లో షాపులు పెట్టి విదేశాల నుంచి వస్తున్న యాత్రికులను డబ్బుల కోసం పాకిస్తానీలు వేధిస్తున్నారట. ఎక్కడైనా బిచ్చగాళ్ళు వారి దేశంలోనే ఆయా నగరాలు, ప్రాంతాల్లోనే అడుక్కుంటారు. కానీ పాకిస్తాన్ బిచ్చగాళ్ళు మాత్రం మహా ప్రొఫెషనల్. వీసా కోసం దరఖాస్తు చేసి విమానం ఎక్కి విదేశాలకు వెళ్ళి మరీ తమ డ్యూటీ చేసి వస్తున్నారు. అంటే రాను పోను విమాన ఖర్చులు, సౌదీలో ఉండడానికి అవసరమైన ఖర్చుల కంటే ఎక్కువగానే వీళ్ళ సంపాదన ఉంటుందన్నమాట. ఉమ్రా వీసాలపై పాకిస్తాన్ బిచ్చగాళ్ళు సౌదీ వెళ్ళి అక్కడి వీధుల్లో భిక్షాటన చేస్తున్నారట. మరి వీళ్ళు ఒక్క సౌదీకి మాత్రమే పరిమితం కాలేదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా అనేక అరబ్ దేశాలతో పాటు మలేషియాలో కూడా ఈ పాకిస్తానీ బిచ్చగాళ్ళు తమ డ్యూటీ కోసం వెళ్తున్నారు. బిచ్చగాళ్ల కారణంగా ఉపాధి అవకాశాల కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే పాకిస్తానీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాకిస్తానీ బిచ్చగాళ్ల గోల ఎక్కువ కావడంతో పాకిస్తానీలకు బదులు బంగ్లాదేశ్ లాంటి దేశాలకు చెందిన వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి గల్ఫ్ దేశాలు. అంతేకాదు పాకిస్తానీలతో ఎందుకు వచ్చిన తలనొప్పి అనుకుని ఇతర దేశాలు కూడా అవే భావనలో ఉంటున్నాయి. పాకిస్తాన్లో ఇతర ఏజెంట్లలాగే కొందరు భిక్షాటన కోసం వ్యక్తులను ఇతర దేశాలకు పంపిస్తారు. నిజానికి కూలీ పని కోసం వెతికే వారిని ఏజెంట్లు టార్గెట్ చేస్తారు. అయితే ఏ పని దొరకనప్పుడు వీరిని భిక్షాటన వైపు మళ్లిస్తూ ఉంటారు. ఇలా వేల మందిని ఇతర దేశాలకు తరలిస్తూ ఉంటారు. ఈ విషయంపై అప్రమత్తమైన సౌదీ అరేబియా పాకిస్తాన్కు చెందిన వేలాది మంది యాచకులను బహిష్కరించింది. సౌదీ అరేబియా సహా పలు దేశాలు కూడా పాకిస్తానీ యాచకులను బలవంతంగా వెనక్కి పంపించాయి. గత 16 నెలల కాలంలో ఏకంగా 5,000 మందికి పైగా పాకిస్తానీ యాచకులను గుర్తించి వారిని దేశం నుంచి బహిష్కరించింది సౌదీ అరేబియా. వీరితో పాటు మరో 5 దేశాల నుంచి కూడా వందల మంది పాకిస్తాన్ యాచకులను వెనక్కి పంపించేశారు. బహిష్కరణకు గురైన వారిలో ఎక్కువగా సింధ్ ప్రావిన్స్కు చెందిన వారే 2,000 మందికి పైగా ఉన్నారు. పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వా నుంచి 2,000 మందికి పైగా, బలూచిస్తాన్ నుంచి 100 మందికి పైగా, ఇలా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్, ఇస్లామాబాద్ నుంచి కూడా బహిష్కరించిన వారిలో ఉన్నారు. ఇరాక్ నుంచి 200 మందికి పైగా పాకిస్తానీ యాచకులను వెనక్కి పంపారు. మలేషియా, ఒమన్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు కూడా పాకిస్తాన్ యాచకుల పట్ల కఠినంగా వ్యవహరించాయి. యుఏఈ పాక్ యాచకులను బహిష్కరించడమే కాకుండా పాకిస్తానీయులకు వీసాలు జారీ చేయడంలో కఠినమైన నిబంధనలు విధించింది. టూరిస్టు వీసాల పేరుతో పాకిస్తాన్ నుంచి ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ బిచ్చమెత్తుకుంటూ ఉండడంతో పాకిస్తానీయులకు వీసాలు జారీ చేయడంలో పలు దేశాలు వెనకాడుతున్నాయి. పాకిస్తాన్లో 2 కోట్ల మంది యాచకులు ఉన్నారట.
వారి నెలసరి ఆదాయం సుమారు 4,200 కోట్లు ఉంటుందట. విదేశాల్లో అరెస్ట్ అవుతున్న యాచకుల్లో 90% మంది పాకిస్తానీలే ఉంటున్నారని 2023లో పాక్ సెనేట్ ప్యానెల్ ఎదుట నాటి ఓవర్సీస్ మినిస్ట్రీ సెక్రటరీ జుల్ఫికర్ హైదర్ వెల్లడించారు. పాకిస్తాన్లో ఉపాధి అవకాశాలు లేక జనం కడు పేదరికంలోకి వెళ్ళిపోతున్నా అక్కడి ప్రభుత్వాలు మాత్రం తమ వక్రబుద్ధిని వీరడం లేదు. ప్రస్తుతం పాక్ ఆర్థిక పరిస్థితిని చూసి ప్రపంచ దేశాలే జాలిపడుతున్నాయి. భారత్తో ప్రతిసారి కయ్యానికి కాలుదూవుతున్న పాక్ భారత్లోని ఒక రాష్ట్ర జీడిపిని కూడా దాటదు పాకిస్తాన్ జీడిపి. పాకిస్తాన్ జీడిపి కంటే మన దేశంలోని తమిళనాడు జీడిపి ఎక్కువగా ఉంది. పాకిస్తాన్ జనాభా తమిళనాడు జనాభా కంటే 3 రెట్లు ఎక్కువ. అంతేకాకుండా తమిళనాడులోని ఒక వ్యక్తి సంపాదన పాకిస్తాన్లోని ఒక వ్యక్తి సంపాదన కంటే 3 రెట్లు ఎక్కువ. 1995లో తమిళనాడు జీడిపి $15.7 బిలియన్, పాకిస్తాన్ జీడిపి $57.9 బిలియన్. అయితే ఇది 2025 నాటికి తమిళనాడు జీడిపి $419.5 బిలియన్, అంటే 35.8 లక్షల కోట్లు. అదే పాకిస్తాన్ జీడిపి $397.5 బిలియన్, అంటే 33.9 లక్షల కోట్లు అన్నమాట. గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలైతే పాకిస్తాన్ జీడిపిని ఎప్పుడో దాటిపోయాయి. తమిళనాడు సాధించిన ఈ విజయం కేవలం ఒక రాష్ట్రానికే పరిమితం కాదు. ఇది భారత ఆర్థిక శక్తికి నిదర్శనం. ఆర్థిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, విద్య వంటి వాటిపై దృష్టి పెట్టకుండా ఉగ్రవాదాన్ని పెంచి పోషించడమే పాకిస్తాన్ అడుక్కు తినే స్థాయికి దిగజారడానికి కారణమంటున్నారు ఆర్థిక నిపుణులు. ప్రస్తుతం పాకిస్తాన్ తన ఆర్థిక అవసరాల కోసం ప్రపంచ దేశాల ముందు చేయి చాపుతోంది. IMF వంటి సంస్థలు ఆర్థిక సహాయం చేస్తున్నా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఏప్రిల్ చివరి నాటికి పాకిస్తాన్ వద్ద కేవలం $10.3 బిలియన్ నిల్వలు మాత్రమే ఉన్నాయి. అదే భారత్ $680 బిలియన్ నిల్వతో పటిష్టంగా ఉంది. ఈ గణాంకాలు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దుర్భర స్థితికి అద్దం పడుతున్నాయి. ఇప్పటికైనా ఉగ్రవాదాన్ని వీడి అభివృద్ధిపై దృష్టి పెడితే పాకిస్తానీలు ఇతర దేశాలకు వెళ్ళి అడుక్కునే పరిస్థితి ఉండదు. లేదు, ఇప్పటికీ ఉగ్రవాదమే ఊపిరంటూ కయ్యానికి కాలుదూవుతుందా చూడాలి. విలయం, వినాశనం భూమికి భారం, కలిరాజ్య ఘోరం ఇక అంతం కాక తప్పదన్నట్లు పాక్ పరిస్థితి కూడా అలానే అవుతుందంటున్నారు విశ్లేషకులు. అయితే పాకిస్తాన్ యాచకుల రూపంలో మరో కుట్రకు తెరలేపిందనే అనుమానాలు కూడా ఉన్నాయట. అరబ్ దేశాలను బురిడీ కొట్టించడానికి కొత్త నాటకం మొదలుపెట్టిందంటున్నారు. ఆధ్యాత్మిక యాత్రల ముసుగులో అరబ్ దేశాల్లో ఉన్న విషయాలు తెలుసుకుని వాళ్లను ట్రాప్ చేయడానికి కుట్ర పన్నిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ వక్రబుద్ధి ఏంటో తెలిసిన భారత్ పాక్ కుట్రల్ని ముందే పసిగట్టి సౌదీకి హింట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన ఇస్లామిక్ అరబ్ దేశాలు నిఘాను పెంచడంతో పాకిస్తాన్ అసలు గుట్టు బయటపడింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.